అందరికీ నమస్కారం. 2015లో పెద్దగా ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ అయిన ఒక సినిమా ఆ తర్వాత థియేటర్స్లో చూసిన ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్తో మాత్రమే ఒక పెద్ద టాక్, మంచి టాక్ సంపాదించుకుంది. ఎంత మంచి టాక్ సంపాదించుకుందంటే ఇప్పుడు దాని సీక్వెల్ వస్తున్నప్పుడు కూడా పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేకుండా ఓన్లీ ఆ సినిమా టైటిల్ సరిపోయిందనమాట. సో అంత ఎక్స్పెక్టేషన్స్ మధ్య మనందరి మధ్యకి వస్తున్నటువంటి ఆ సీక్వెల్ మరేదో కాదు, డిమాంటీ కాలనీ 2. ఎస్, డిమాంటీ కాలనీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుగులో కూడా మనందరికీ తెలుసు. సో ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది అని అంటే ఆ మూవీ ఫ్యాన్స్ అందరూ కూడా, ఎస్పెషల్లీ ఆ జాన్రా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో మరి ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి ఆ సినిమాని రూపొందించినటువంటి డైరెక్టర్ అజయ్ గారు ఇక్కడే ఉన్నారు. అజయ్ జ్ఞానమూర్తి గారు, హలో అండి. అండ్ ఈసారి డిమాంటీ కాలనీ 2 ద్వారా ఇంకొక డిఫరెంట్ రోల్లో మనకి కనిపించబోతున్నటువంటి ప్రియా భవానీ శంకర్ గారు ఈజ్ హియర్. హాయ్. అండ్ అఫ్ కోర్స్ తెలుగు ఆడియన్స్ అందరి కోసం ఈ చిత్రాన్ని మనకి తెలుగులో రిలీజ్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ బి సురేష్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో హియర్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి హార్టీ వెల్కమ్. సో మీకు తెలుస్తోందా దిస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్సైట్మెంట్ అరౌండ్ డిమాంటీ కాలనీ 2 ఇన్ తెలుగు ఎస్పెషల్లీ? ఎందుకంటే తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు అందరూ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ ఫస్ట్లీ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్ ఫర్ తమిళ్ సక్సెస్. సో తెలుగులో ఈ వైబ్ మీకు ఎలా అనిపిస్తుంది అరౌండ్ డిమాంటీ కాలనీ 2? I was genuinely surprised. Avuna? I was not expecting. I thought this will be kind of new to them. Okay. And I didn't know DeMonte Colony had this kind of craze here. Avuna? It's part of our culture. That DeMonte Colony area is part of Chennai's culture. Okay. So we instantly got connected to it. We got hooked to it. I was not expecting the same happened with Telugu audience as well. So I was like, wow. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఎనీథింగ్ న్యూ కమ్స్ నో, ఆ కంటెంట్ చాలు వాళ్ళు వెళ్ళి చూసేస్తారు థియేటర్స్లో. సో అజయ్ సార్, యూ షుడ్ సే, బికాస్ డిమాంటీ కాలనీ 1 ఇక్కడ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, హౌ డూ యూ ఫీల్ యునో ద లవ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్? Yes, we always know that Telugu audience will definitely enjoy and celebrate good work, good stories. But yesterday we had a premiere show, and when I went and saw, the response was like almost 5-6 times more than what I saw in Tamil Nadu. Wow. So they're shouting, they're enjoying, they're celebrating. So that was a shock to us, and I know that a certain part of certain audience know first part, but I didn't know everybody knows the first part, and they have such big expectations, and I was very happy to see that. Yeah, like wherever the film got connected with the first part, audience were connecting to it and they were responding to it. I was like, dude, what is happening? Both of us were just talking about that. Yeah, we were. They're celebrating like it is like they just saw the film first part yesterday. Right. They remember it so well. Unless they remember the first part so well, they cannot connect to the story. But everyone were enjoying, so that was a huge shock for us. ఓకే. సో ఎస్, మరి అంత ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమాని మీరు అలా పట్టుకున్నారు తెలుగులో రిలీజ్ చేయడానికి? కూడా ఉందంటే మనకి లాంగ్వేజెస్లో మనకు సంబంధం ఏం లేదు. మన ఆడియన్స్ పర్టికులర్గా తమిళ్, మలయాళం ఇవన్నీ ఏం ఉండదు. ఎలా కంటెంట్ బాగుంటే ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. అదొకటే నా ట్రస్ట్. డెఫినెట్గా డిఫరెంట్గా ఉన్నప్పుడు మన వాళ్ళు తమిళ్, అందులో నేను అనుకోవడం తమిళ్ కన్నా ఎక్కువ పే చేస్తారు తెలుగులో నాకున్న. ముందే గెస్ట్ చేశారు అయితే? డెఫినెట్గా. సో మీరు డిమాంటీ కాలనీ 1 ఫ్యానా? ఫ్యాన్ నాకు తెలిసి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు డిమాంటీ కాలనీ 1కి. సూపర్ సార్. ఇప్పుడు పార్ట్ 1 చూసి అఫ్ కోర్స్ 2015లో ఆ మూవీని ఇక్కడ చాలా మంది చూశారు, ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ తర్వాత రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉన్నారు, చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళు. మొన్న అజయ్ భూపతి గారు చెప్పినట్టు రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. కాకపోతే చూడని వాళ్ళు కూడా పార్ట్ 2కి డైరెక్ట్గా వెళ్ళొచ్చా, ఆర్ పార్ట్ 1 మళ్ళీ ఫస్ట్ ఇంట్లో చూసి వెళ్ళాలా? See, if you watch the first part and come watch this one, you will enjoy it even more. Okay. There are a lot of surprises that you will enjoy. Even if you don't watch and you come, you will have a great experience. It is a proper theatrical experience, and they will enjoy the horror portions, and they can have a great experience. We have given a recap of the first part, the initial 5 minutes, 2 minutes. 2 minutes. 2 minutes recap we have given. So yeah, if you're not watching the part 1, maybe please be on time to the screen. Don't be late. రీక్యాప్ ని మిస్ అవ్వద్దు. ఓకే. కానీ చాలా మంది పార్ట్ 1 చూసిన వాళ్ళందరి మా అందరి ఫీలింగ్ ఏంటంటే, అక్కడ క్లైమాక్స్లో ఎక్కడ క్లిఫ్ హ్యాంగర్స్ కానీ అక్కడ కంప్లీట్గా హీరో ఇస్ డన్ కదా. సో ఎలాగా ఇక్కడ సీక్వెల్ స్టార్ట్ చేయబోతున్నారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని చెప్పేసి వీ వాంట్ టు నో
హౌ దిస్ స్టార్టెడ్ అనేసి, ఎందుకంటే 15కి ఇప్పటికి ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ గ్యాప్ కూడా ఉంది కాబట్టి వెన్ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ ద పార్ట్ 2. See, after the success of part 1 itself, the hero Arunidhi, he called me and he told, I think this film has a potential to become a franchise. ఓకే. So it was his initiative, his idea. And he asked me to work on a script, but I told him, all the characters are dead. How will I again Yeah. build the story? So usually, if it is part 2, what they do is from wherever it ended, they'll start, or they'll again use the same colony with few different characters. Right. But he is the face of the franchise. I cannot. Demonte Colony is both me and him. So Yes, yes. without him, I cannot go forward. So I need to bring him back, and I need a strong story to, push this further. Convince. Yeah. Yes. So I think that took such a long time. So we Okay. wanted to build a story world, not just confined to the second part. Again, I didn't want to write for the second part and again go back and think for the third part. So I thought ఓకే. we'll build a story world that goes to the second, third, fourth. So that we wanted to build. I think that took such a long time. సో మీరు అంజలి, సిబిఐ, కోబ్రా ఇవి చేస్తున్నప్పుడు కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ దీని మీద రన్ అవుతూనే ఉందా? యువర్ వర్కింగ్ ఆన్ దిస్? Yeah, one set of my team was working for this. So yeah. ఓకే, ఓకే. సో మొత్తానికి చాలా ప్లాన్డ్గా వర్క్ చేసి తీసుకొస్తున్నారంటే పార్ట్ 2, 3, 4 అన్నీ పకడ్బందీగా ఉన్నాయని అర్థమవుతుంది. ప్రియా భవానీ శంకర్ గారు, వీ ఆల్ నో హౌ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ యు ఆర్. ఎన్ని వెరైటీ ఆఫ్ రోల్స్ చేస్తున్నారంటే తమిళ్, తెలుగు అన్నీ కవర్ చేస్తున్న ఆడియన్స్కి అయితే మీ గురించి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఈ సినిమాలో మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత మేము ఒక కొత్త ప్రియా భవానీని చూసామనిపిస్తుంది. సీరియస్లీ. ఓ ఇలా కూడా కనిపిస్తారా తిను, ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించింది అనమాట. సో మీకు ఫస్ట్ టైం నెరేషన్ ఇచ్చినప్పుడు ఆర్ మీ ఫస్ట్ క్యారెక్టరైజేషన్ అది విన్నప్పుడు మీరు ఎలాగ ఇమాజిన్ చేసుకున్నారు మిమ్మల్ని? narrated it to me. నో, మిమ్మల్ని కూడా ద టైటిల్ ఇట్ సెల్ఫ్ పుల్డ్. I read, but yeah, we never actually, sat down, had a narration or Okay. anything. He sent me a you never narrated it to me. She kept asking. I said, okay, you come, I'll tell you. Then straight away she came to the set. Thank you for reminding me. రియలైజ్ అవుతున్నారు మీరు. Okay. Yeah, but otherwise, whatever you saw on screen, it's all him. It's all his vision. He was very clear how he wanted the character Debbie to be. She has to be depressed. She has to be someone who is not very invested in her looks, Yeah. but she cannot look clumsy also. So yeah, it's all him. ఈ లుక్ లో అసలు ఎక్కడ See, but I'm not invested. It doesn't look So you have all the time to braid your hair and you're not invested. I mean, as a girl, I know how much time it will I know. take. But the thing is, we wanted to. No, we're not going to show that she's going to do the braid. course, yeah. But in a lot of English films, we've seen characters like this. They look natural like that. It is their permanent hair rule kind of a thing. So I wanted her to look like that. So it's It is not like a that permanent I hair do look. it every day. It's Yes, fixed. it's Yeah. fixed. That look. అదే మీ లుక్. Yeah. అంతే. There'll be a wedding sequence, and I sent my team and I asked him, can I do a different hair? Right. Can I let it loose? Or Adhe irukatume, don't change. So even in the wedding sequence, I'll be with this hair. ఓకే. So yeah, I'm not washing it and I'm not taking it off. బట్ దట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. మీరు అన్నట్టు ఇంగ్లీష్ మూవీస్లో ఆ వెస్ట్రన్ కొంతమంది దే విల్ బి బ్రేడెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ కంటిన్యూస్గా. ఎస్. సో యా, విఎఫ్ఎక్స్ గురించి ఆల్రెడీ చూసిన వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. డిమాంటి 1 కంటే 2లో చాలా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్యూర్నెస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇది అని అందరూ చెప్తున్నారు. సో మీరు కాన్షియస్గా తీసుకున్న డెసిషనా అలాంటి ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పేసి? హౌ డిడ్ యూ ప్లాన్ దిస్ హోల్ ఎక్స్ట్రావేగెంట్ విజువల్స్? See, this is the film that gave us our careers. Yeah. So this is a very special film to us. So we wanted to make it big in every sense. This franchise has to become big. It has to be special to us. So we made sure we bring in a lot of. It has to be a big cinematic experience. So if audience are coming inside, they must not move even a bit, and they have to be invested in the screen. So. Right. That is why we have a lot of characters, like there are like bats, there's fishes and all that. All those are characters in the film. So and we wanted it to look very authentic and real, and that's why so much of. I think it also took so much time to, Yeah. get just all for the. just for the VFX, we've spent around
1.5 years. 1.5 years. years? We waited 1.5 years for the VFX to Wow. get over. Yeah. వావ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా థియేటర్లో ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్. అయితే విఎఫ్ఎక్స్ ఇంత పర్సంటేజ్ ఉందంటే యాక్టర్స్కి ఎంత కష్టమో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. Yeah, only while watching the film, I'm like, yeah, actually we didn't have anything around, but he made sure that was not a barrier while performing. He was very clear and articulate about what is going to happen. బట్ ఐ ఆల్వేస్ వండర్ తెలుసా అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. అట్లీస్ట్ నాకైతే ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్, బికాజ్ యాక్టర్స్గా మనకి మామూలుగా ద ఎన్విరాన్మెంట్, మన ఎదురుకుండా ఉండే యాక్టర్స్ రియాక్షన్స్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన పర్ఫార్మెన్స్ మీద. అలాంటిది మొత్తం గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని ఏదో ఇమాజిన్ చేసుకోవాలి, దాని తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి అంటే అసలు అది మామూలు విషయం కాదు. It's again him. As I told you, only when I watched the film, I'm like, okay, yeah, so we didn't have this while performing. Yeah. But we had a very clear idea of what it's going to be. అంటే మీరు ఏదైతే చేస్తున్నప్పుడు అజయ్ గారు చెప్పిన యూనో నెరేషన్, ఐ మీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ఇమాజిన్ చేసుకున్నారో అదే వచ్చిందా? Of course, ఆర్ yeah. డిడ్ యూ గెట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్? The bats portion, I was not expecting it to be this huge. Okay. I was like, okay, அப்படி சுத்தும் அப்படின்னு நினைச்சேன். The scale was much bigger when I watched it on screen. Beyond your imagination. Yes, whatever I thought while performing. I even asked him, I called him and I said, am I expressing enough for the amount of or the intensity that it's going on? Right. Like, yeah, it's fine. Relax. Okay. You don't look at your face. ఓకే. కానీ మొత్తం స్కోప్ అంతా అన్ని ఎక్స్ప్రెషన్స్ మొత్తం అన్నీ ఈ ఒకే క్యారెక్టర్లో అన్నీ వచ్చేసాయి అవునా? ఈ మూవీలో. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని వేరియేషన్. అన్ని వేరియేషన్స్ స్కోప్ ఉంది. I'm glad I got that. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ మచ్ లుకింగ్ What ఫార్వర్డ్. an actor, what more can I Yeah. ask for, right? And I'm sure you have done 200% justice to the Thank character. you. You're I'm capable glad of you think doing so. that. So I think audience గా తెలుగు నుంచి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆడియన్సెస్ అని చెప్పొచ్చు మీరు ప్రొడ్యూసర్గా చూసారు కాబట్టి. సో మీకు ఒక ఆడియన్స్గా ఎలా అనిపించింది అంటారు? చెప్పండి. ఆడియన్స్ అంటే సీట్ ఎడ్జ్లోనే కూర్చుంటారండి. సీట్ ఎడ్జ్లో కూర్చునే చూస్తారు. వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది. అంత గ్రిప్పింగ్గా తీశారు అజయ్ సార్. అసలు విఎఫ్ఎక్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్ కానీ, అసలు శామ్ సిఎస్ గారు ఆర్ఆర్ రీ రికార్డింగ్, అసలు థియేటర్లో చూస్తే మనకి ఏంటి అసలు మైనర్ సౌండ్ కూడా మీకు క్లారిటీగా వినిపిస్తుంది. ఇంత టైం తీసుకున్న అజయ్ సార్ క్లారిటీ ఉందన్నమాట. అది నేను అనుకున్నాను, నేను లాస్ట్ మేలో కమిట్ అయినప్పుడు నాకు ఎప్పుడో జూలై ఆగస్ట్లో రిలీజ్ అయిపోద్దని అన్నారు. కానీ నేను ఎప్పుడూ ఏమీ ఇదవ్వలేదు, ఎందుకంటే అతని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. దానివల్ల నేను ఎప్పుడు ఏం అనలేదు. ఎప్పుడు సార్ అంటే విఎఫ్ఎక్స్ నో కాంప్రమైజ్ అవ్వట్లేదు, చేస్తున్నాను. సరే, అవుట్పుట్ మనకి ఇంపార్టెంట్, మనం ఏం కంగారు పడొద్దండి, చేద్దాం. అవుట్పుట్ మనకు బెటర్ అవుట్పుట్ రావాలి, బెటర్ క్వాలిటీ రావాలి, కంటెంట్ నచ్చాలి. దాంతోనే అతను ఈరోజు నేను మొన్న మూవీ చూసిన తర్వాత ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఎలా ఉంటుందా అని టెన్షన్ కూడా లేకుండా ఈరోజు హ్యాపీగా ఉన్నాం. అదే కాన్ఫిడెన్స్తో రేపు 23rd రిలీజ్ చేస్తాను. కానీ రేపు 22nd నైట్ నుంచే నేను ప్రీమియర్ చేస్తాను. కానీ మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే అక్కడ 15th రిలీజ్ అయ్యి ఇక్కడ 23rd అనుకున్నారో అక్కడే తెలిసిపోయింది మీ కాన్ఫిడెన్స్ సినిమా ఎంత బాగుంది అనేసి. From not now, before 1.5 years itself, he came and he bought the film. So he was the first person to buy the film. Oh, That was the first rights that we sold. అప్పటికి విఎఫ్ఎక్స్ అయిపోయాయా? అవ్వలేదు. ఈవెన్ బిఫోర్ He didn't even see a single shot in నేను the అసలు film. సింగిల్ షాట్ కూడా చూడలేదు. It's like how I went on Yes, board without without having narration. narration. జస్ట్ ఓన్లీ ఫోన్లోనే. నేను అట్లీస్ట్ వెళ్ళి కలవడం కూడా కలవలే, ఓన్లీ ఫోన్లోనే. See, Ajay garu, you have created that kind of expectation and excitement. His trust is also there. So we all wish his trust pays off Okay. on 23rd. సో మీడియా ఇంటరాక్షన్లో నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఈయన చెప్పిన ఆన్సర్కి చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అన్నట్టు. This is one side of Ajay Gnanamuthu garu. We are seeing in this promotions. We want to know Ajay Gnanamuthu garu on One sets side. from Priya garu. Yes. Sir, what is with that expression, sir? I know he's extreme. No. ఇప్పుడు ఏ మొహమాటం లేదు. I మాకు was అర్థమైంది. just saying, next time when somebody is going to ask me about director, I'm like, let's talk about assistant directors now. It's like we're talking about directors everywhere. Let's talk about the assistant directors now. So yes, these guys are
I think they're all more of friends, and it's a very friendly, healthy atmosphere to work with. There's no I'm the boss kind of attitude from anybody. And I'm just saying all the good things about my director here. Okay. Even though he didn't give me a narration that I just got reminded. నన్ను తిట్టుకుంటారు But he's extremely focused and hardworking in a very extensive. పర్లేదు, యూ కెన్ పుల్ హిస్ లెగ్ వన్స్ ఇన్ ఏ వైల్. కాంట్ బి గుడ్ స్టూడెంట్ ఆల్ ద టైమ్. ఓకే. Part 3 or confirmed? No, he anyway can't. Yeah, so you can tell anything. we were giving the promotional interview since morning, and after afternoon he's like, I'm thinking if I should keep you in this part 3. I'm thinking if I should kill you. Amma sir. See, మొత్తం writing and I don't even know the script, so who knows anything. Arulnidhi garu alive for part 2. We never know what he done. Yeah. Okay. So yes, all pranksters, brats, and he doesn't send us back to the hotel room to have a good 6 hours or 8 hours of sleep. And yeah, what else? No breaks or what? No break, he doesn't. And he literally killed me during dubbing. What else? I'll finish the interview and I'll go to jail straight away. Okay. Yes. But ఇవన్నీ మెమరీస్ అంతే. యా రైట్. Yeah. He has to say yeah only. What else he can say? బట్ యా You take a promise from him that he's not going to kill me. The first scene where I'll be hanging. నో వే. అలాగే ఆయన యాక్చువల్లీ చాలా షైగా స్మైల్ ఇస్తున్నారు. ఐ డోంట్ నో అసలు మీరు చెప్తున్న I దానికి told అక్కడ you, right? He's an చూస్తున్న amazing actor. సంబంధమే లేదు. He's an amazing actor. ఓకే, కాన్సన్ట్రేషన్ ఇక ఆపుదాం. ఓకే, నో ప్రాబ్లం. కానీ అజయ్ గారు మామూలుగా ఏదైనా సోషల్లీ రిలేటెడ్ ఇష్యూస్ రాసినప్పుడు, లేదంటే ఏదైనా లవ్ స్టోరీ, సమ్ ఎమోషనల్ స్టోరీస్ రాసినప్పుడు మనం ఎక్కడో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం, చూసి ఉంటాము. విల్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రియల్ లైఫ్స్ యాజ్ వెల్, రియల్ ఇన్సిడెంట్స్ యాజ్ వెల్. బట్ ఇలాంటి స్టోరీస్ రాసేటప్పుడు ద సూపర్ న్యాచురల్ థింగ్స్, ఆ లాకెట్, ఆ బంగ్లా, యు నో దట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఇమాజినేషన్ వెనక ఎలాంటి బ్రెయిన్ ఉంటుందని నాకు తెలుసుకోవాలని ఉంది. మనం కూడా అంతే బ్రెయిన్తో చూడాలండి. అవునా? అతను స్క్రీన్ ప్లే కానీ అతను రైటింగ్ కానీ ఏదో మామూలుగా నార్మల్ సినిమాలు చూసినట్టు చూస్తే ఇది అవ్వదు. పక్కాగా మనం కూడా ఎక్కడ కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవ్వకూడదు. ఎక్కడ ఫోన్స్ కానీ ఏమి కూడా మనం కూడా ముట్టుకోం, ఫోన్స్ కూడా చూడడం అట్లీస్ట్. అంత కాన్సన్ట్రేషన్తో. What runs through your mind, sir, while writing this kind of scripts and scenes? No, obviously I can't get inspired for all this Yeah. from somewhere, but it is just a thought process. I have a very good team, so we just keep brainstorming, and we start from one point and we just go crazily into the script, and we just keep brainstorming. So it all happens in our discussions. So అవునా? It's just not one brain. Yeah. a lot of crazy brains. Bunch of crazy బట్ brains. ఎప్పుడైనా ఇన్ యువర్ డిస్కషన్స్ ఏదైనా ఒక థాట్కి మీరే వావ్ ఇది క్రేజీ ఉంది ఈ థాట్ అని అనిపించి షాక్ ఆర్ సర్ప్రైజ్ అయిన సందర్భాలు అవి ఉన్నాయా? Yeah. If I don't get that excitement, I will not be able to do the film. Okay. At all. So that excitement can give me the height to go and do the film. So that excitement for sure will be there. Okay. At least 4 or 5 sequences that high has to be there for me. There, okay. So you'll make sure Yeah. it has to be there. Yeah. Okay. దట్ రిథమ్ ఏమైనా ఉంటుందా సార్? హై ఇన్ని మినిట్స్ అయింది వచ్చి, No, సో ఇప్పుడు there's హై ఇద్దాం అలా ఏమైనా ఉంటుందా? No, ఐ there's జస్ట్ వాంట్ టు నో. There's no formula as such. Okay. But I'd like to keep the entire runtime like completely in a tempo. Okay. The tempo should not drop. So if there's a slow portion, we'll again try to lift it up in writing itself. Right. So we don't want the tempo to drop. So it has to the graph has to keep going higher and higher and higher. వై ఐమ్ ఆస్కింగ్ దిస్ ఈజ్ డిమాంటీ 1లోను అండ్ ఇప్పుడు 2లో కూడా స్క్రీన్ ప్లే గురించి చాలా పర్టికులర్గా అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ ఈజ్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే అనమాట. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు నో ఎంత కేర్ తీసుకుని స్క్రీన్ ప్లే మీద బ్రెయిన్ స్టామింగ్ జరిగింది అనేసి. See, I think screenplay is everything. యా. For any film to succeed, the screenplay has to be like perfect. Perfect as at least
in a passable state. Otherwise, there's no way we can save a film. Right. So that is something we always focus and work on. పర్ఫెక్ట్. సో మా అందమైన యునో ఇన్నోసెంట్ ప్రియా భవానీ చేత చాలా యాక్షన్ చేయించారని విన్నాను నేను. When compared to others, Yeah, yeah. I wouldn't call myself innocent. No, నేను చెప్తున్నాను యాజ్ ఐ యామ్ సేయింగ్. You can say that. Yeah. సో బాగా యాక్షన్ చేయించారని విన్నాను. మంచిగా ఒక డిఫరెంట్ ప్రియా భవాని. ఏంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పీరియన్స్? చాలా మంది యాక్ట్రెసెస్ దగ్గర నేను వింటాను, ఒక్క సినిమా అయినా యాక్షన్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది కోరిక. సో ఆ కోరిక తీరిందా? Are you I'm satisfied so glad. with this? I'm so glad. Yes. I wouldn't call I'm satisfied. I'm looking for more. More? in the next Okay. part. Bring it on, action. Okay. I think I got a taste of it, and Okay. it's actually very nice to be productive. End of the day, it's very frustrating when you're actually just made to be a eye candy, or okay, for the sake of it, there's a female lead. To be productive and to have a very purposeful day. Okay, yes, we actually contributed to the film today. It's a good feeling to go to bed with. So I am very happy, and I'm glad he actually trusted that I could pull it off, and I'm glad it was offered to me. But it is physically very exhausting kada. It was. But yes, when I don't want to sound cheesy, but when you see that the director is happy, okay, he had something in his Right. head, a bunch of crazy minds has visioned it, and he's happy. He's convinced with whatever we have delivered today. If I see that in his face, I'm like, I don't ask to look at the monitor all the time, but sometimes I'll be like, maybe if I can go for one more. If I feel I haven't done great, I go ask him. And so yes, it's his face that's my monitor. Like if it says yeah, it's okay, it's okay. Ungalku okay na enakku okay. That's That what reaction, that expression is everything. Yes, and Yeah, it's actually nice to, you know, okay, the person who has envisioned this is happy. How he reacts when the shot is okay and he got what he wanted. How he reacts usually? I mean, how would you know? போதுமே நல்லாதான் இருக்கு ஏன் ஐ கோ கேன் வி டு ஒன் நல்லா தானே இருந்துச்சு ஏன் why are you doing it again அப்படிங்கிற மாதிரி so yes ఓకే. సో సార్, ఐ వాంట్ టు నో, ప్రియా భవానీ గారిని ఈ క్యారెక్టర్లో అసలు ఎలా ఇమాజిన్ చేసుకున్నారు మీరు? మాకు చాలా వరకు తనని చూడగానే వెరీ యునో పక్కింటి అమ్మాయి ఆర్ యునో హోమ్లీ అలాంటి ఫీల్లోనే చూసాం కూడా చాలా వరకు. సో హౌ కుడ్ యూ ఇమాజిన్ డెమియా? వాట్ ఇస్ డెబీలో ప్రియాని ఎలా చూసారు? See, it is easy to see her as the character. ఓకే. Character as in the emotions that character has. I thought she has a very big connect with the audience. Very easy girl next door looks. Right. So we wanted that connect, and there are a lot of dimensions to the character, a lot of emotions this character has to carry. We knew that she'll perform the character for sure. ఓకే. So that confidence we had. This looks is, I always try to make it a point. See, now that we are building a franchise, I wanted her to be in a look where she's not in this look in any other films. రైట్. So if you just close your eyes and think of De Monte Colony 2 and think about her, only this look. So it has to be a unique look, and this look for this film. So I wanted her in that kind of look, and that is why we narrowed on this one. For the looks, initially I had a few doubts, but then once we tried all the hairstyle and all that, I thought it is nice. పర్ఫెక్ట్. Yeah. ఎస్. now that I've cut my hair, I'm thinking what to do. I'll grow it while you write the script. Now you got to know how he chose you for this Yeah. role. Yeah. But still, he didn't give me the script. Yeah. Even on the You first please day of forget shoot, this with this interview, no? Okay. So yeah, Arul Nidhi garu, I think we are missing him today here in the promotions. But మీరు అన్నట్టు ఫస్ట్ థాట్ ఆయనదే అని చెప్పారు, సీక్వెల్ చేయాలి అన్న థాట్. సో హౌ సాటిస్ఫైడ్ ఆర్ హ్యాపీ హీ ఈజ్ ఆఫ్టర్ దిస్ అవుట్పుట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్? అండ్ టెల్ us about your collaboration, your both combination. He's very happy. He's more like, we don't share a hero director bond. It's more like friends, more like. So from the first, he was the first person to believe me in the first film, and it was because of him I became a director, and we have a very good mutual respect. ఫస్ట్ హీరోతో ఉన్న బాండింగ్ డిఫరెంట్ గా Yeah, it is ఉంటుంది always కదా? yeah, వెరీ and స్పెషల్. very special, and
this film is also very special to us, and it was his idea, as I told you. He had a bigger vision. He said, this is going to become a big franchise, we have Right. to build on it. So his instincts have come true, so very happy for him as well, because we're doing, it has done a big business in Tamil Nadu, so రైట్ very happy. వావ్ Yeah. అండ్ ఐ థింక్ డిమాంటీ కాలనీ 2కి బిగ్గెస్ట్ అసెట్ అంటే శామ్ సిఎస్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి. అసలు జస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఆ సాంగ్ వింటున్నప్పుడే ఒక చిన్న వణుకొస్తుంది అనమాట. ఆ సినిమాకి ఎలాంటి ఒక వైబ్ కావాలో దాన్ని మ్యూజిక్తో చాలా బాగా తీసుకొచ్చారు. డిమాంటీ కాలనీ 2 అనుకోగానే శామ్ సిఎస్ గారు ఎలా వచ్చారు ఆన్ బోర్డ్? See, this film is about background scoring more than album songs and all. So background score back in Tamil, he's like one of the best we have. రైట్. So I called him up and I said, see, we are going to be doing this film. I want you to listen to the script. He immediately came. He was busy with some other work, but he immediately came to our office and he listened to the narration. After the narration, he immediately said, no, I want to do this film. This is going to be a different experimenting stuff for me, because see, there are people, they have been doing a lot of work, they have been getting a lot of appreciation for their work. What excites them is something different that comes to them. They'll have that additional Right. you know, push to go and try something new. So I always thought Sam will, you know, lap it up and he'll do that. యా. He kind of really liked the script, and from then on, the day he went back, in 2-3 days time, he sent me a lot of themes. ఓకే. So he sent me those themes and he told me, no, while you think or while you like develop scenes, Right. listen to these themes and work. It'll give you a better సో హీ mood. గేవ్ యూ దోస్ థీమ్స్ ఈవెన్ బిఫోర్ ద షూట్? Yeah. And Oh. I didn't ask for them also. ఓకే. He gave them to me and he said, no, while you write or you try to think of something, no, listen to these tunes. It'll take you to, Right. yeah. So all that he used to do. He's more like a associate director in the film. So he thinks from the point of director. So he's a huge support. He's a మ్యూజిక్ huge- డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ విజువలైజింగ్ అండ్ Yeah, ఇంప్రవైజింగ్ ఎవ్రీథింగ్ ఆన్ సెట్. Yeah. వావ్. సో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని అర్థం అవుతుంది. మీ ట్రైలర్ చూసే మీరు అంత అప్రిషియేట్ చేస్తున్నారు కదా. అవును. ట్రైలర్ మీరు ఎందులో చేసి ఉంటారు బహుశా? ట్రైలర్ ఎందులో చూసారు? అంటే నేనైతే మా ప్రసాద్ ల్యాబ్ స్క్రీన్ లో చూసాను. ప్రసాద్ ల్యాబ్ స్క్రీన్ లో ఇప్పుడు చూసారు? అవును, Okay. ఇప్పుడు మామూలుగా చూసాను. జనరల్ మామూలుగా అయితే ఫోన్ లో చూసాను. ఓకే. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ నిజంగా ఉంటుంది. అదే చూసాను కాబట్టి ఐ కెన్ సెన్స్ దట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా చూసింది ఉంటుంది. మీరు మహా అయితే 2 minutes ట్రైలర్. ఎస్పెషల్లీ చాలా మంది విమల్ థియేటర్ లో చూసిన వాళ్ళైతే సౌండ్ సిస్టమ్ గురించి స్పెషల్ గా మాట్లాడుతూ అవును. ఉన్నారు. Mm. గైజ్ నిజంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే వీళ్ళందరూ చెప్పేది ఏంటో మనకు అర్థమవుతుంది. సో గెట్ రెడీ టు గో వాచ్ ఇన్ థియేటర్స్. సో నేను యాక్చువల్లీ ప్రియా గారిని అడగాలనుకుంటున్నా. ఇందాక సీజీ గురించి ఎలా అయితే మనం అనుకున్నామో, గ్రీన్ స్క్రీన్ మీద చూసి విఎఫ్ఎక్స్ చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్, అండ్ అగైన్ మీరు చేసిన సీన్స్కి విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడడం అనేది యూ ఆల్సో బికమ్ యాజ్ అన్ ఆడియన్స్ కదా అప్పుడు. సో మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా ఒక అవుట్పుట్గా చూసినప్పుడు? Sam, he's a friend of mine, and as he said, he's an amazing. His RRs, his BGMs will be on point, especially for thrillers and horrors. Sam, nare horror panirkara? I don't think so, not much. So thrillers, yes, lot of thrillers he has done, and his work is known for that. But I always have a bone to pick with Sam. He has never given a beautiful song for me. Oh. He has given background score, everything, but not one beautiful song. I have one more film coming up with him, and he has given another beautiful song. But here, I was so happy to see the way that first song was placed. My song was placed in the film. I really believe whatever emotion the audience were able to connect with Debbie, it has 50% to do with Sam, whatever he has done. He has done magic with the background score. And before release in Tamil, like couple of days before release, I watched the film. It's like, okay, wow. Especially the high points, like where we said audience, I was not expecting Telugu audience to get connected to the story like that. So it's all like 50%, whatever we have done and the footage that was given to him, and he added another 50% to it and he has given it back to us. వావ్. అండ్ ఐ వాంట్ టు నో, ఏంటి ఈ డెబీ క్యారెక్టర్ ఇంత స్పెషల్గా ఉంది, మీకు చాలా కొత్తగా ఉంది. సో ఏది పార్ట్ మీకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది? ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ అండ్ లుక్ కాకుండా. సో ఎక్కడ మీకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది వాళ్ళు పర్ఫార్మింగ్?
I wouldn't say this particular portion was challenging or anything. I don't again want to sound cheesy, but the team, the direction team, or I can straight away say the director, he walked us through the process. Okay. He whatever could have been challenging, I think he made it easy for us. So Okay. only when I watch, I feel okay, yeah, we have done something that's not easy, but he made it look and feel so easy in the sets, and Okay. yes, I think Okay. whatever I had to say about him, but he's amazing. Is there any little percentage of Debbie in Priya or Priya in Debbie? I mean, any similarities in fact? No one has asked this question. No? No, I don't think Complete so. contrast? No, I wouldn't say complete contrast, but Debbie is a very wounded, emotional character. She's Deep, she's carrying a huge emotion. Okay. That emotion has to be there throughout. So, and she actually pulled it off really well. Like so, Wow. I don't see her like that in real life. She's always happy. She's always She is very cool going, yeah. chill person, I know. So yes, ఆల్రెడీ హైప్ స్టార్ట్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయిపోయాయి సినిమా చుట్టూ. ఐఎమ్ ష్యూర్ ఆల్రెడీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా రీచ్ అయిపోయింది కూడా. సో అందుకనే అందరూ కంగ్రాట్సే చెప్తున్నారు మీకు ఫస్ట్లీ. సో ఆగస్ట్ 23rd నుంచి థియేటర్స్ ఫుల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ అందరూ మంచి అప్లాజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ పార్ట్ 2తో అయిపోవట్లేదు కదా, కథ ఇంకా ఉంది. Yeah. 3, 4 We would request the audience to watch it in theaters. Yes, Give it a yes. try in theaters. It is made for theaters and it is an experience. If possible, please watch part 1 and come. You will enjoy it even more. Yes, Or absolutely. if not, please come on time. ఎస్, ట్రాఫిక్ ఉంటుంది, ముందే బయలుదేరి వెళ్ళి చూడండి. Get a popcorn, relax, breathe and start watching the film. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఫర్ దిస్ వండర్ఫుల్. తెలుగు ప్రేక్షకులకి అదే డిమోంటీ కాలనీ 1 అనేది మనం థియేటర్లో చూడడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. కొంతమంది అది ఓటీటీలో చూసాం. అవును. ఒకవేళ చూడలేని వాళ్ళు మాత్రం ఇది పార్ట్ 1 చూసి థియేటర్కి వస్తే చాలా బాగుంటుంది. రాకపోయినా పర్వాలేదు, ఆ లింక్ అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు, నో ప్రాబ్లం. ఇది మాత్రం థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి డెఫినెట్గా. డెఫినెట్లీ, అవును అవును. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఫర్ గివింగ్ దిస్ టైమ్ అండ్ గివింగ్ అస్ దిస్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. Thank you for having us, Manju.